చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చాలా తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అన్న నిజం అందరికంటే ఎక్కువ కూటమి పార్టీల నాయకులకు వాళ్ళ శ్రేణులకే తెలుసు. ఈ విషయాన్ని ఆ పార్టీలలో క్షేత్రస్థాయి కార్యకర్తల నుండి అధిష్టాన పెద్దల వరకు కూడా ఏదో ఒక సందర్భంలో బహిరంగంగానే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ ముఖ్యమంత్రి గారి స్టైల్లో ప్రొఫెషనల్గా చెబుతూ ఉంటే కింది స్థాయి శ్రేణులు మరి ఓపెన్గా జనానికి అర్థమయ్యే భాషలోనే చెబుతూ ఉన్నారు. మొన్నటికి మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏమన్నారు? మన ప్రభుత్వం మీద ప్రజలు సంతృప్తిగా లేరు, దానికి కారణం మీరే అన్నారు కలెక్టర్లను ఉద్దేశించి. అండ్ తాజాగా సత్తెనపల్లికి చెందినటువంటి ఒక 16వ వార్డు కౌన్సిలర్ అట ఖమ్మంపాటి అబ్రహాం జనాల మధ్యకు పోతే చెప్పుతో కొట్టేలా ఉన్నారు. తాజాగా నేను ఒక దగ్గరకు వెళ్తే సమస్యలపై నిలదీసిన ఒక మహిళ చెప్పు తీసుకొని కొడతానని చెప్పింది. ఆ విషయం బయటకు చెప్పుకోవాలంటేనే సిగ్గెత్తుంది అన్నాడట. సత్తెనపల్లి కౌన్సిల్ మీటింగ్ జరిగితే 16వ వార్డు కౌన్సిలర్ అట ఖమ్మంపాటి అబ్రహాం అని క్షేత్రస్థాయికి వెళ్తే ఒక మహిళ చెప్పుతో కొడతా అన్నదట. చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది, ఎక్కడ చెప్పుకోవాలి అంటున్నాడు ఆయన. ఆయన ఆయన వార్డులో తట్టా మట్టి అంటే ఏమీ కనీసం ఒక తట్టెడు మట్టిగానే వేయలేదని, అంటే రవ్వంతా కూడా అభివృద్ధి చేయలేదని, వార్డులో ప్రజల వద్దకు వెళితే చెప్పుతో కొట్టేలా ఉన్నారని చెప్పి అబ్రహాం ఆవేదన వ్యక్తం చేశారట. మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం, ఒక అత్యవసర సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన 2 గోనలు ఏర్పాటు చేయాలని సంవత్సరం నుంచి అడుగుతున్నా, అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. వార్డులోకి వెళ్తే ఓ మహిళ సమస్యలపై నిలదీసి నన్ను చెప్పుతో కొడతా అన్నది, అది చెప్పుకోవాలంటేనే సిగ్గుగా అనిపించి బయటకు చెప్పుకోలేకుండా అంటే ఆయన డెడ్లైన్ పెట్టారట. ఈరోజు ఈ ఆదివారం సాయంత్రంలోగా 2 గోనలు ఏర్పాటు చేయకుంటే ఆయన వార్డులో విలేకరులను పిలిచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే కన్నా హయాంలో నా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బహిరంగంగా ప్రకటిస్తాను అని ఒక డెడ్లైన్ పెట్టారట. చంద్రబాబు ప్రభుత్వం పేరు చెబితే ప్రజలు చెప్పులు చీపులు తీసుకొని కొట్టేలా ఉన్నారు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. అట్ ద సేమ్ టైం 19వ వార్డు కౌన్సిలర్ అట, అంటే వైసీపీ నుంచి గెలిచాడట, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలోకి పోయినాడట. ఆయన ఈ అబ్రహాంకు కౌంటర్ ఇచ్చారట. శ్రీనివాసరావు అనే కౌన్సిలర్ వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళారట. ఆయన ఈ టీడీపీ కౌన్సిలర్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దానికి అడ్డుకొని ఈయన ఖమ్మంపాటి అబ్రహాం, ఆ బాపవయ్య ఏంది నువ్వు చెప్పేది, అక్కడుంటే అక్కడ ఇక్కడుంటే ఇక్కడ అటు ఇటు మాట్లాడే నీలాంటి వాళ్ళు ఉండబట్టి పరిస్థితి ఇలా తయారైంది అన్నాడట. మాకు రావాల్సిన గౌరవ వేతనాలు ఇవ్వలేకున్నారు, 6 నెలలు అయింది గౌరవ వేతనాలు రాక అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారట. సో మొత్తం మీద అయితే టీడీపీ కౌన్సిలర్లు అంటే జనం సమస్యలపై నిలదీ సంవత్సరం నుంచి ఏమీ చేయట్లేదు, మీరు ఎందుకు వస్తున్నారు, ఈసారి వస్తే చెప్పుతో కొడతామన్నారట. బయటకు చెప్పుకోలేక సిగ్గు అవుతుంది అని చెప్పి చెబుతున్నాడు ఆయన. అదే అన్నాను కదా, ప్రజల్లో అసంతృప్తి ఉంది అన్న విషయం క్షేత్రస్థాయిలో శ్రేణులకు తెలుసు, పై స్థాయిలో అధిష్టానానికి తెలుసు. కానీ దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టకుండా ఏదో పొలిటికల్ డైవర్షన్ మీద కాసింత కక్షపూరిత చర్యలు ఏవో చేపడుతూ ఏదైనా డైవర్ట్ చేద్దాంలే అనుకుంటే అవంతా కుదరని పని. ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సిన పని మీద దృష్టి పెట్టాలి, వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళ కౌన్సిలర్లు అంటున్నారు చెప్పుతో కొట్టేటట్టున్నారు పోతే జనం అని, మరి అంతకుమించి ఇంకే సాక్ష్యాలు కావాలి.